శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, సర్వత్రా కూడా హీరో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి 2 days నుంచి సోషల్ మీడియాలో. అతను వచ్చి సారీ చెప్పినా కూడా అగైన్ మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. అసలు అతను చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు వాటిని సమర్థిస్తున్నారా లేదా? ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యల్ని ఏమాత్రం సమర్థించనండి నేను. ఓకే. నేనే కాదు, కాస్త సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు అసలు సమస్య ఏంటి, ఈ సమస్యకి కారణం ఏంటి, మనం దీని మీద ఈ సమస్యని పరిష్కరించాలి అంటే మనం ఏం చెయ్యాలి అనే విషయం మీద అవగాహన. ఆ సమస్య ఏంటి? ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరిగే విషయం. దానికి ఎక్కడ మార్పు రావాలి, అసలు దీనికి కారణం ఏంటి అని ఆలోచించగలిగిన, లాజికల్గా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా శివాజీ మాట్లాడిన మాటల్ని సమర్థించరు. ఎందుకంటే మీరు ఎలాంటి బట్టలు అంటే అలాంటి బట్టలు వేసుకుంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అనడం వెనకమాల ఎవరి నుంచి ఇబ్బంది పడతారు? ఆయన ఎవరి నుంచి ఇబ్బంది పడతారు? ఇంకొక తోటి మహిళ వల్ల ఇబ్బంది పడరు కదా, లేదా మన ఇంట్లో ఉన్న కుక్క వల్ల, రోడ్డు మీద ఉన్న ఇంకొక దీని వల్లనో ఇబ్బంది పడరు కదా. ఎవరి వల్ల ఇబ్బంది పడతారు? ఇంకొక పురుషుడి వల్ల ఇబ్బంది పడతారు. మరి వీళ్ళు ఇట్లా బట్టలు వేసుకున్నారు కాబట్టి వీళ్ళ మీద మాట్లాడే హక్కు పురుషుడికి ఉందా? మాట్లాడాల్సిన అవసరం పురుషుడికి ఉందా? లేదు, ఇలాంటి బట్టలు వేసుకున్నారు కాబట్టి మీ క్యారెక్టర్ ఇదే అని వీళ్ళతోటి వెకిలిగా ప్రవర్తించే హక్కు వీళ్ళకుందా? ఆ అవసరం ఉందా అనే విషయంలో కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా శివాజీ వ్యాఖ్యల్ని సమర్థించరు, ఖండిస్తారు. ఇంకా ఇంకా ముందుకెళ్తే ఏం చెప్తారంటే, ఆడవాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, మీరు మట్టుకు మీ బుద్ధుల్ని మార్చుకోకండి. వాళ్ళ బట్టల వల్ల వాళ్ళని మీరు చులకనగా చూడటం కానీ, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవటం కానీ, లేకపోతే ఒక హక్కుగా ఫీల్ అవ్వటం కానీ చెయ్యకండి. ఎందుకంటే మీకు అవసరం లేని విషయం అది. అలాగ మీరు ఏదన్నా చెయ్యాలని చూస్తే మీరు చట్టరీత్యా చర్యలు ఉంటాయి మీ మీద అని వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వండి. అప్పుడు సమాజం బాగుంటుంది. అంతేగాని ఇలాంటి బట్టలు వేసుకుంటే అబ్బాయిలు మీ మీద పడిపోతారు, మిమ్మల్ని ఏదో చేసేస్తారు కాబట్టి మీరు సరైన బట్టలు వేసుకోండి అంటే, సరైన బట్టలు వేసుకున్న వాళ్ళని ఏమీ చేయకుండా ఉంటున్నారా? సరైన బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నిన్న మంగళగిరిలో మొన్న 13 ఏళ్ల బాలిక పైన తండ్రి, కొడుకు, ఇంకెవరో కలిసి అత్యాచారం చేశారు. అలాగే ఒక 13 ఏళ్ల అబ్బాయిలు, 14 సంవత్సరాల అబ్బాయిలు కలిసి ఒక 9 ఏళ్ల పాప పైన అత్యాచారం చేశారు. ఆ పాప చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళ నాన్నలందరూ కలిసి, ఆ అబ్బాయిల నాన్నలందరూ కలిసి కాలువలో వేస్తే ఇంతవరకు ఆ శవం దొరకలేదు, నదిలో వేస్తే. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు ఎందుకు చేశారు? అందుకని మాట్లాడే దానికి ఒక అర్థం ఉండాలి, ఒక జ్ఞానంతో కూడిన మాటలు ఉండాలి. మళ్ళీ పైగా ఇంకేంటో మాటలు ఇవన్నీ మాట్లాడేసేసి, పైగా స్త్రీని ప్రకృతితో పోల్చేసి అందంగా ఉంటేనే గౌరవం అని కూడా అన్నాడు. అందంగా ఉంటే గౌరవం ఇస్తారా ఎవరన్నా? అసలు గౌరవానికి అందానికి సంబంధం ఏంటి? అసలు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు. మీరు నా గౌరవం ఇచ్చారనుకోండి, నేను ఇచ్చాననుకోండి, మీరు ఇస్తారు. అందుకే ఎప్పటి నుంచో ఉంది మాట, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి అని. అంతేగాని అందమైన ప్రద్దాన్ని గౌరవిస్తామా? అసలు అందానికి గౌరవానికి లింక్ ఎక్కడ దొరికింది? ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడటం? స్టేజ్ దొరికింది ఇంతే చాలని ఈ కింద నుంచి మంగపతి అని అరవటం, ఈయన మంగపతిలోకి పరకాయ ప్రవేశం చేయటం. అది సినిమా, ఇది రియాలిటీ. సినిమాలో మాట్లాడే మాట్లాడితే బాగుంటుందా బయట? ఈయన మంగపతి అనగానే ఈయన రెచ్చిపోయి మాట్లాడేస్తే, ఆ కింద ఉన్న వాళ్ళేమో ఈయన మాట్లాడిన మాటలకి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు, నిన్నంతా మాట్లాడి నాకు కూడా చిరాగ్గా ఉంది. అసలు ఈయన పోల్చిన పోలికి ఇప్పుడు అందరూ బీపులు వేస్తున్నారు. ఆ మాట ఈయన అన్నాడో లేదో కింద నుంచి అరుపులు, కేకలు, విజిల్స్. అంటే నువ్వు ఏ స్థాయి మనుషుల ముందు నువ్వు ఏం మాట్లాడావు? పోనీ తెలుసో తెలియకో వాళ్ళు అలా విజిల్స్ వేస్తుంటే కూడా ఇంకొంచెం కొనసాగించి ఏమైనా చెప్పొచ్చు కదా.
అలా వేసుకోవద్దమ్మా అని వాళ్ళకి చెప్పి, వేసుకున్నా మీరు పట్టించుకోవద్దు, కేసులు అవుతాయి. ఇప్పుడు ఎట్నుంచి ఎటు వచ్చినా సరే శివాజీకి తెలిసిందల్లా ఒకటే, ఆడవాళ్ళు బట్టలు సరిగా వేసుకుంటే వాళ్ళని గౌరవిస్తారు, వేసుకోకపోతే గౌరవించరు, గౌరవించకపోగా ఇబ్బంది పెడతారు. ఇది మాత్రమే నీకు తెలిసింది. ఈ ఇబ్బంది పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఇబ్బందితో ఆగదు కదా. సరే పోలీసులు వస్తారు, పట్టుకెళ్తారు. నువ్వు ఎందుకురా అమ్మాయిని ఏడిపించావు అంటే, ఆ అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి ఏడిపించాను అంటే, అవును సార్ వాడు చేసిన తప్పే ఉంది, వాళ్ళు బట్టలు వేసుకోలేదు కాబట్టి ఏడిపించాడు అని శివాజీ వెళ్తాడు పోలీస్ స్టేషన్కి. వాళ్ళతో పాటు ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారు వత్తాసుకి వెళ్తే. అదేమంటే ఇంకొంతమంది ముందుకెళ్ళిపోయి అసలు ఎలా అంటే అలా బట్టలు వేసుకోవడానికి వీలు లేకుండా చట్టాలు తీసుకొచ్చేస్తామని చెప్పి, తీసుకురండి, ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దంటే కదా. ఇప్పుడు వచ్చినాయి చట్టాలు, బోల్డ్ వచ్చినాయి, ఇంకో కొత్త చట్టం వస్తుంది, ఎవరు కాదన్నారు? ఎవరైనా వద్దంటారా? అసలు ఈ దేశంలో జరిగే దరిద్రాలన్నిటికీ ఆడవాళ్ళ బట్టలే కారణం అని మీరు నిర్ణయం చేసుకుని దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి, తీసుకురండి. బట్టల వల్లే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటే, బట్టల వల్ల జరుగుతున్నాయా, ఈ బట్టలు చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ మగబుద్ధిలో వచ్చిన మార్పు వల్ల జరుగుతున్నాయా అనేది ఆలోచించాలి. బట్టలు చూసినా చూడకపోయినా బుద్ధి మారకపోతే శిక్ష ఉండదు, బుద్ధి మారితే శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. ఇది అది 13 ఏళ్ల పిల్లోడా, 60 ఏళ్ళ ముసలోడా, 70 ఏళ్ళ ముసలోడా సంబంధం లేదు. ఆ మధ్య స్కూల్కి వెళ్ళే పాపని, హాస్టల్లో ఉన్న పాపని మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు కదా ఒక అతను. అదేమంటే నేను సీనియర్ సిటిజన్ అంటున్నాడు, నేను ఇంకేదో కూడా అన్నాడు, నేను పబ్లిక్ సర్వెంట్ని అని చెప్పాడు. మరి వదిలేస్తారా అతన్ని సీనియర్ సిటిజన్ అంటే? పోనీ ఆ అమ్మాయి ఇష్టమయ్యే వచ్చింది అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఇష్టమైంది అని వెళ్ళినా మైనర్ బాలిక కన్సెంట్ కాదు. ఇది చట్టం. ఇంకా ఉన్నాయి చట్టాల గురించి మాట్లాడుకుంటే. అసలు అవకాశం ఉన్న ప్రతి చోట నేను చట్టాల గురించి చెప్పేది ఎందుకంటే, మనం అంటూ బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఒక ఉపయోగం జరగాలి, అవగాహన ఇవ్వాలి. 30 సెకండ్ల పాటు తేరిపారి చూడకూడదు ఒక మహిళకి ఇష్టం లేకుండా. ఇష్టమైందా గంటలు చూసుకుంటారు, కళ్ళతోనే మాట్లాడుకుంటారు, ఇంకేంటో చేసుకుంటారు, మనకు అనవసరం. కానీ ఆ మహిళకి ఇష్టం లేకపోతే 30 సెకండ్లు చూడకూడదు. ఇది చట్టం చెప్తుంది. ఎంత పదే చెప్తున్నాను, నేను నిన్నటి నుంచి చెప్తున్నా ఈ మాట. ఏంటంటే ఒక భార్యకి కన్సెంట్కి విరుద్ధంగా భర్త నేను సంసారం చేస్తాను, నేను తాళిగట్టిన భార్యని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అనే హక్కు కూడా లేదు. ఆ భార్యకి ఇష్టం లేకపోతే అది మ్యారిటల్ రేప్ కింద వస్తుంది. అదే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసుల్లో నేను అనుకోండి, అది వేరే విషయం. ప్రతిరోజు మ్యారిటల్ రేప్ అంటే కుదరదు, అది వేరే విషయం. అసలు చెప్తున్నా అంటే ఒక స్త్రీ కన్సెంట్కి అంత వాల్యూ ఉంది ఇక్కడ, అంత వినాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇవన్నీ వదిలేసేసి మీరు ఇట్లా బట్టలు వేసుకుంటే మీరు ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తారని బెదిరింపు. ఏంటి బెదిరింపు? ఇంకా నువ్వు ఏమన్నా బెదిరించాలి అనుకుంటే యూత్ ఉన్నారు అక్కడ, ఆ యూత్ని, ఈలలేసిన యూత్ని, అరే బాబు ఇట్లాంటి దానికి కాదురా ఈలలు వేయాల్సింది అని చెప్పాల్సింది పోయి, నువ్వేదో నేను ఆడవాళ్ళకి మంచి చెప్దాం అనుకుని చేస్తే ఇలా నాకే ఎదురొచ్చింది అని బాధపడటం. పైగా ఇంకొక ఆయన పాతదే కావచ్చు, గరికపాటి మాట్లాడిన మాటలను కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. మగవాడిది ఏం పోద్ది, వాడు హాయిగానే తిరుగుతాడని చెప్తున్నాడు. అంటే అత్యాచారాలు చేసి లేకపోతే ఎక్కడన్నా కనిపిస్తే చేతులేసి నానా హడావుడి చేస్తే వాడికి ఏమి కాదా? ఎప్పటి వరకు ఏం కాదు, వీళ్ళు కంప్లైంట్ చేయనంత వరకు. కంప్లైంట్ చేస్తే అప్పుడు నువ్వు వస్తావా అడ్డు? అంటే మగవాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? ఆడవాళ్ళ జోలికి మీరు వెళ్ళండి, వాళ్ళకి ఏదన్నా అయితే కడుపో కాలో వస్తే వాళ్ళే ఏడుస్తారు, అత్యాచారం చేస్తే వాళ్ళే ఏడుస్తారు, మీరు మటుకు మగ మహారాజుల్లాగా తిరగొచ్చు ఊరి మీద ఊరకొక్కల్లాగా. అదేనా చెప్పదలుచుకుంది? మగాడికి ఏం పోయిందంటారేంటి? అంటే మగాడికి శీలం పోయినా పర్వాలా, శీలం ఆడదానికి మాత్రమే కావాలి అనేదే కదా వీళ్ళు ప్రచారం చేయాలనుకుంటున్నారు.
అంటే ఒక పురుషుడు అత్యాచారం చేస్తే ఆ స్త్రీ నా శీలం పోయింది అని చెప్పి ఆమె ఏమన్నా ఆత్మార్పణ చేసుకోవాలనా, లేకపోతే అగ్ని ప్రవేశం చేయాలనా? అసలు ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఒక మహిళని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె పైన అత్యాచారం చేసింది మగవాడైనప్పుడు వాడు రాజా ఎలా తిరుగుతాడు అని చెప్పటం దేన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు? అసలు మీరు ప్రవచనకారులు అయింది ఇందుకేనా, లేకపోతే నేను సినీ పెద్దనని ఫీల్ అవుతున్నాడు ఈయన ఇప్పుడు? అందుకని మీరు ఇలా మాట్లాడటం వల్ల, పైగా నిండుగా చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వవేదికల మీద అవార్డులు వచ్చినాయి అని చెప్తున్నారు, ఎన్నికయ్యారు అని చెప్తున్నారు. కేవలం చీర ఒక్కటే కట్టుకుంటానంటే బ్యూటీ కాంటెస్ట్లో ప్రైజులు రావండి. అది మీకు తెలియక కాదు, సగం సగం నాలెడ్జ్ తోటి మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. ఎన్నో దాటుకుని వస్తారు, వాళ్ళ శరీర కొలతల దగ్గర నుంచి, వాళ్ళ బికినీల దగ్గర నుంచి. అదొక వ్యాపారం, అందం పెట్టుబడిగా ఉన్న వ్యాపారం అది. ఆ వ్యాపారం గురించి మాట్లాడాలంటే రోమాలు నిక్కబరుస్తాయి. కానీ అలా వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అక్కడ అంత జరుగుతుందని తెలిసే వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి నువ్వు ఏ రోజైనా మాట్లాడావా? అంటే కాస్టింగ్ కౌచ్ గురవుతున్న ఆడవాళ్ళు కూడా వాళ్ళు బట్టలు సరిగ్గా చేసుకోకపోవటం వల్లే జరిగిందా? నిండుగా బట్టలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది కదా, మరి వాళ్ళకి అండగా నువ్వు ఎందుకు నుంచోలేదు? నిన్నగాక మన రాఘవేంద్రరావు నిహారిక నడుము మీద చెయ్యేస్తే నువ్వేం మాట్లాడలేదు. మరి నువ్వు చెప్పినట్టు నిండుగా బట్టలు కట్టుకునే వచ్చింది కదా పాపల్లా. అందుకని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్లనే నిధి అగర్వాల్ కనిపిస్తే చేతులు వేయాలని, సమంత కనిపిస్తే చేయబట్టుకోవాలని, వాళ్ళ వెనకమాల పరిగెట్టాలని, వాళ్ళని ముట్టుకోవాలని, వాళ్ళని దగ్గరగా చూడాలని, అవసరమైతే మీద పడాలని చెప్పి ఆ ఆకాంక్ష ఎందుకు వస్తుంది వాళ్ళకి? మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్లే. అచ్చోసిన ఆంబోతులను తయారు చేద్దామని మీరు అనుకుంటున్నారు. ఇది బట్టలిప్పుకుని తిరిగే ఆడవాళ్ళ మీదే కాదు వాళ్ళు పడేది. మీరు ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తే నిండుగా కట్టుకున్న వాళ్ళ మీద కూడా పడతారు వాళ్ళు. ఇక్కడ మారాల్సింది మగవాళ్ళ దృష్టికోణం మారాలి. దీని గురించి మీరు మాట్లాడండి, ఏదైనా సమాజానికి ఉపయోగం జరుగుతుంది. అంతేగాని మీరు ఇలా వాళ్ళని ప్రోత్సహించేటట్లు మాట్లాడితే కనుక మీ మాటలకు విలువ ఉండదు. పైగా ఆ తర్వాత సారీలు చెప్పుకోవాల్సి వస్తుంది. పైగా మన్నెవరేమంటారు, అవసరమైతే 2 పీకుతాం అని మాట్లాడేంత ధీమా మీకు వద్దండి. కొంచెం తగ్గించుకుంటే మంచిది ఆ బలుపు, ఆ పొగరు. రైట్ మేడం, థ్యాంక్ యూ.